హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు దొంగ. పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగ జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్ కు గాయాలయ్యాయి. ప్రిజం పబ్ కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన దొంగను బత్తుల రామకృష్ణగా గుర్తించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు దొంగ. పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగ జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డి బౌన్సర్ కి గాయాలయ్యాయి. ప్రిజం పబ్ కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన దొంగను బత్తుల రామకృష్ణగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గచ్చిబౌలిలోని నిజాం పబ్ లో ఈ కాల్పుల మూత మోగినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అరగంట క్రితం ఒక దొంగని పట్టుకోవడానికి మాదాపూర్ సిసిఎస్ కానిస్టేబుల్ అయినటువంటి వెంకటరెడ్డి ఆ దొంగ నిజాం పబ్ లో ఉన్నాడంటూ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ తో అతను పట్టుకునేందుకు వెళ్లేటప్పుడు అతను పోలీసులు వచ్చారు అని గమనించి ఇమీడియట్ గా తనను పట్టుకున్నా ఉండేందుకు తన చేతిలో ఉన్నటువంటి గన్ ఓపెన్ చేసి 2 ఫైరింగ్ కి ఇతను పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. గన్ ఓపెన్ చేసి 2 ఫైరింగ్ కి పాల్పడడంతో ఇటు వెంకటరెడ్డికి అక్కడ అతను పట్టుకోవడానికి వెళ్ళినటువంటి ఒక బౌన్సర్ కి ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇద్దరికి కూడా ఒక్కొక్క బుల్లెట్ ఒంట్లోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇతను హైదరాబాద్ లో అనేక చోట్ల చోరీలకు, దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి దొంగ ప్రభాకర్ గా, బత్తుల ప్రభాకర్ గా పోలీసులు గుర్తించారు. బత్తుల ప్రభాకర్ ని పట్టుకునేందుకే పోలీసులు అక్కడికి వెళ్లడంతో పోలీసులు వచ్చారని ముందస్తుగానే తెలుసుకుని అతని చేతిలో ఉన్నటువంటి గన్ ఒకసారిగా ఫైర్ ఓపెన్ చేసి 2 రౌండ్లు బుల్లెట్లు ఓపెన్ చేయడంతో ఒకటి సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి, మరో బుల్లెట్ అక్కడ ఉన్నటువంటి ప్రిజం పబ్ బౌన్సర్ కి ఆ బుల్లెట్ తగిలినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రభాకర్ ని, బత్తుల ప్రభాకర్ ని ఎవరైతే పోలీసుల పైన కాల్పులకు పాల్పడ్డాడో ఆ ప్రభాకర్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి. అనేక సార్లు పోలీసులు ఇతని కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతూ ఉండగా అతను పబ్ లో ఈ రోజు వీకెండ్ సమయంలో ఆ పబ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి వెంటనే పోలీసులు అతను గుర్తించి అతను పట్టుకునేందుకు వెళ్లడంతో ఈ కాల్పుల మూత జరిగినట్టుగా తెలుస్తుంది. అతను ఉన్నటువంటి గన్ను ఓపెన్ చేసి 2 రౌండ్ల కాల్పులు జరపడంతో ఇద్దరు తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకరు సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి, మరొక బౌన్సర్ కి గాయాలు కావడంతో వీరి దగ్గరలో ఉన్నటువంటి గచ్చిబౌలి ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. స్పందన అంటే ఏంటి, పోలీసులు ఇప్పుడు దొంగను అదుపులోకి తీసుకున్నారా ఏంటి అసలు? అంటే ప్రిజం పబ్ కి వచ్చాడా దొంగ? ఏంటి అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? ప్రస్తుతం ఆ కాల్పులు జరిపినటువంటి దొంగని పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. ఇతను హైదరాబాద్ లో జరిగినటువంటి అనేక దోపిడీలు, దొంగతనాలు, రాబరీ కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ బత్తుల ప్రభాకర్ కోసం చాలా రోజులుగా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇతను ప్రిజం పబ్ దగ్గర ఉంటాడని పక్కాగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగి ఇతనిపై ఖచ్చితంగా పట్టుకోవాలనే ఒక ఆలోచనతో పోలీసులు వచ్చినటువంటి వెంటనే పోలీసులు వచ్చారని గుర్తించి అతని చేతిలో ఉన్నటువంటి గన్ ఒక్కసారిగా ఓపెన్ చేసి ఈ 2 కాల్పులు జరిపినట్టుగా 2 రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, అక్కడే ఉన్నటువంటి బౌన్సర్ కూడా ఈ బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం బత్తుల ప్రభాకర్ ఏ రకంగా ఉంటాడనే ఒక ఊహా చిత్రాలు కూడా పోలీసులు రిలీజ్ చేశారు. ఒకటి సీసీటీవీ కెమెరాలో తను మొహానికి మాస్క్ పెట్టుకొని తను బ్లాక్ కలర్ జాకెట్ వేర్ చేసుకొని వెళ్తున్నటువంటి ఒక ఫుటేజ్ దొరికింది. అదే ప్రిజం పబ్ దగ్గర ఈ ప్రభాకర్ ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉన్నాడో అతని ఫోటో కూడా పోలీసులు సేకరించి ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా పోలీసులు ఇప్పటికే మిగతా పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా షేర్ చేయడం జరిగింది. పోలీసులు అతను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి అతను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నాడు. ప్రభాకర్ ని అదుపులోకి తీసుకొని ఆ గన్ని కూడా స్వాధీనపరుచుకొని ఈ గన్ లైసెన్స్డ్ వెపనా, అన్లైసెన్స్డ్ వెపనా, ఎప్పటి నుంచి తను ఉపయోగిస్తా ఉన్నాడు అనే ఒక పూర్తి వివరాలు కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఒక్కసారిగా వేలాది మంది వీకెండ్ సమయంలో పబ్ లో ఉన్నటువంటి టైంలోనే ఈ కాల్పుల మూత విన్నటువంటి వెంటనే అక్కడ పబ్లిక్ అంతా కూడా పానిక్ కి గురై పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు పోలీసులు ఫైరింగ్ చేశారా, దుండగులు ఫైరింగ్ చేశారా, అయోమయం సిచ్యువేషన్ లో కనుక్కున్న ముందుగానే ఒక పోలీసు గాయాలవ్వడము, ఒక బౌన్సర్ కి బుల్లెట్ గాయం అవ్వడంతో ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించాడు. ఈ ప్రభాకర్ పైన అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. 3 కమిషనరేట్ పరిధిలో బత్తుల ప్రభాకర్ కోసం చాలా రోజులుగా ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు రెగ్యులర్ గా అతని కోసం సర్చ్ చేస్తా ఉన్నాడు.
ఇతను హైదరాబాద్ వచ్చి ఈ రోజు పబ్ లో ఉంటున్నాడనే పక్కా ఇన్ఫర్మేషన్ తో అతను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కాల్పుల ఫైరింగ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇతను 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇంకా పబ్లిక్ లేకపోతే మాత్రం ఎక్కువగా ఇతను కాల్పులు ఫైరింగ్ ఇంకొంత రౌండ్స్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేది మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. బత్తల ప్రభాకర్ ని అదుపులోకి తీసుకున్నటువంటి గచ్చిబౌలి పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. గాయపడ్డటువంటి ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఏ రకంగా ఈ కాల్పులు జరిగాయనే దానిపై కూడా ప్రిజం పబ్ కు చేరుకున్నటువంటి పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు ఒక దొంగ. పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగ జరిపిన కాల్పులో కానిస్టేబుల్ వెంకటరెడ్డి, బౌన్సర్ కు గాయాలయ్యాయి. ప్రిజం పబ్ కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన దొంగను బత్తుల రామకృష్ణగా గుర్తించారు.